కనీసం ఈ గారు రావాలి కదా, ఈ గారు వచ్చి ఇక్కడ చెప్పాలి కదా. జనంతో ఉన్న మిమ్మల్ని రెప్పయిపోతే ఆమె గారు అన్ని బాధ్యతలు తీసుకునేటటువంటి ఈ గారు ఇక్కడికి వచ్చి అందరి ముందు ఒక మాట పెడితే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది. జీతాలు 4 నెలలు ఇవ్వకుండా ఉంటే మేము ఎట్లా బతకాలి సార్? అది ఒకసారి మీరు పెద్ద మనసుతో ఆలోచించి, సార్ నరేష్ గారు కూడా వచ్చారు, ఐఎన్టీసీ నాయకులు, మీరు పెద్ద మనసుతో ఆలోచించి మాకు వెంటనే ప్రతి నెల 7వ తారీఖు జీతం వచ్చేటట్టు, ఈ పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు మాకు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేటట్టు మీరు ప్రయత్నం చేసి మాకు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. మీ మంచితనం మీద ఇది ఆపారు. నగర ఈరోజు మిషన్ భగీరథ కార్మికులు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇందులో కూడా పవర్ గ్రిడ్ కార్మికులు ఉన్నారు, సబ్స్టేషన్ కార్మికులు. వీళ్ళకు కూడా ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పని రోజు కత్తి మీద సాము లాంటిది, కరెంటు సంబంధితమైన విషయం కాబట్టి వీళ్ళకి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఈ సంబంధించిన ఏవి కూడా లేకపోవడంతో వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం కూడా ప్రభుత్వం తీసుకొని వచ్చి సంబంధిత మంత్రులతోని మాట్లాడి వారి ద్వారా వీళ్ళ సమస్యలకు కూడా పరిష్కారం ఐఎన్టీసీ సిఐటి ఆధ్వర్యంలో త్వరలోనే చేకూరుస్తామని చెప్పేసి కూడా మేము అందరం సభాముఖం తెలియజేస్తాం. నా పేరు పాపగంటి రాంబాబు. నేను మిషన్ భగీరథ సిఐటి జిల్లా కార్యదర్శిని. ఈరోజు ఐఎన్టీసీ సిఐటి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్సీ గారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే, గత 4 నెలల నుంచి కార్మికులకి వేతనాలు ఇవ్వట్లేదు. మిషన్ భగీరథ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ కంపెనీ ఇవన్నీ వీళ్ళంతా 4 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా అనేక రకాలుగా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అందుకోసం ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా సబ్స్టేషన్ ఆపరేటర్లు వాళ్ళకి దరిదాపు 6-7 నెలల నుంచి వేతనాలు లేవు. వాళ్ళ కాంట్రాక్టర్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు, స్పందించట్లేదు. వాళ్ళు నిరంతరం ప్రాణాంతకమైనటువంటి ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించట్లేదు. అంతేకాకుండా ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా లేవు. తర్వాత లేబర్ యాక్ట్ ప్రకారం వేతనాలు కూడా అమలు చేయట్లేదు. తర్వాత బోనస్ కూడా 5 సంవత్సరాల నుంచి ఇస్తామని చెప్పి బోనస్ కూడా ఇవ్వట్లేదు. ఈ అన్ని సమస్యలను ఎన్నిసార్లు అధికారులు మిషన్ భగీరథ అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావట్లేదు. అందుకనే ఈరోజు మిషన్ భగీరథ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎస్సీ గారు వచ్చారు, మిషన్ భగీరథ ఎస్సీ గారు. ఆయన గారు వచ్చి 4 రోజుల్లో మీ వేతనాలన్నీ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. 4 రోజుల తర్వాత మా వేతనాలు రాకపోతే, మా సమస్యల పరిష్కారం కాకపోతే మరలా ఇదే స్థలంలో మరలా మహాధర్నా చేస్తామని, ఆ ధర్నా తర్వాత మరలా మా సమస్యల పరిష్కారం కాకపోతే స్కీములు ఆపడానికి కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. నా పేరు శ్రీకాంత్, వైరా నుంచి మాట్లాడుతున్నామండి. సబ్స్టేషన్ ఆపరేటర్గా చేస్తున్నాం మిషన్ భగీరథ. గత 5 నెలలుగా మాకు వేతనాలు ఇవ్వకుండా బిల్లులు అవ్వట్లేదు. గవర్నమెంట్ నుంచి ఏదైతే బిల్లులు మాకు అవ్వని కారణంగానే మీకు వేయకపోవడానికి కారణమని ఏదైతే కాంట్రాక్టర్ మాకు చెప్తూ వస్తున్నారు. ఈవెన్ మేము ఎమర్జెన్సీ సర్వీస్తో కూడుకున్న వాళ్ళం. పిఎఫ్ ఈఎస్ఐ కూడా, ఇన్సూరెన్స్ కూడా మాకు లేదు. లేకపోవడం కారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే మేము ఎవరికి చెప్పుకోవాలనే వేదంతో అందరూ ఉన్నారు. అందుకనే ఇప్పుడు ఐఎన్టీసీతో సిఐటియు వాళ్ళతో అనుబంధంగా మేము ఈరోజు ధర్నా చేయాలని అనుకున్నాం.